హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బూందీ మిఠాయిని పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సంక్రాంతికి మీరేమేం పిండి వంటలు చేశారో ఒక చిన్న కామెంట్ చేయండి. నేనైతే బూందీ మిఠాయిని తయారు చేశాను. బూందీ మిఠాయిని గ్రాము కొలతలతో ఇంకా కప్పు కొలతలతో పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మిఠాయి కోసం శనగపిండిని అయితే 1/2 కిలో తీసుకున్నానండి. కప్పు కొలతలతో వచ్చేసి 1.35 కప్పు అయితే వచ్చేసింది. నేనైతే బయట షాప్లో దొరికే శనగపిండినే తీసుకున్నానండి. లేదంటే మీరు పచ్చిపప్పుని మరపట్టించి కూడా తీసుకోవచ్చు. దీన్ని ఒకసారి జల్లించుకున్నామంటే మనకి పిండి అనేది కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండికి తగినట్టుగా బియ్య పిండిని తీసుకుందాం. నేను 1.35 కప్పు శనగపిండిని తీసుకున్నాను కాబట్టి 1/4 కప్పు బియ్య పిండిని తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండికి 2 టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకోండి. బియ్య పిండిని కూడా ఇలా జల్లించి తీసుకున్నామంటే మనకి పిండి అనేది కలుపుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులోనే టేస్ట్కి సరిపడా 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. 1 చిటికెడంతా వంట సోడా వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ పిండి మొత్తం కలిసే విధంగా ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల పిండికి 2 కప్పుల వాటర్ అయితే సరిపోతున్నాయండి. నేను ఒకసారి కలిపేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే 1 కప్పు పోసుకున్నాను. తర్వాత కొంచెం కలుపుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని పిండిని ఉండలేమీ లేకుండా ఇలా విస్కర్తో కానీ లేదంటే 1 స్పూన్తో కానీ కలుపుకోవాలి. చూడండి, పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తుంది. అందుకని మిగిలిన వాటర్ కూడా పోసుకొని ఈ పిండిని కలుపుకున్నాను. మొత్తం నాకైతే 2 కప్పుల వాటర్ పట్టాయండి. ఈ పిండిని ఇలా జారుగా మనం దోసపిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. మనకి బూందీ కోసం పిండి అయితే రెడీ అయిపోయింది. పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. బూందీ వేసుకోవటానికి ఇలా 1 బూందీ గరిటెను తీసుకోవాలండి. లేదంటే మీ దగ్గర హోల్స్ ఉండే చిల్లులు గరిటెన్నా అందులో బూందీ వేసుకున్నా సరిపోయిద్ది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీ గరిటెలో 1 గరిటె పిండి పోసుకొని అందులో మనం దోశను ఎలా అయితే తిప్పుతామో అలా స్లోగా తిప్పుకోవాలండి. ఫాస్ట్గా తిప్పామంటే మనకి కింద బూందీ తోకలు అనేవి వచ్చేసి మిఠాయి అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా బూందీ వేసుకుంటే బూందీ అనేది మంచి రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఎయిర్ బబుల్స్ మొత్తం పోయే అంతవరకు బూందీని ఫ్రై చేసుకొని ఇలా 1 జాలి గంటలోకి బూందీని తీసుకోవాలి. బూందీని ఫ్రై చేసుకునేటప్పుడు బూందీ కొంచెం క్రిస్పీగా ఉండేలాగే ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఉండేలాగా ఫ్రై చేసుకున్నామంటే మనకి మిఠాయి అనేది తినేటప్పుడు మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా ఉండదు. మనం తీసుకున్న బూందీని 1 గిన్నెలోకి వేసుకొని ఇంకొక బ్యాచ్గా బూందీని వేసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని మాత్రమే బూందీని వేసుకోవాలి. ఎక్కువ పిండి అనేది వేసుకోకూడదు. ఇలా అయితేనే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొక పద్ధతిలో కూడా బూందీని వేసుకోవచ్చండి. మనం 1 గరిటె పిండి గంటెలో పోసేసి కడాయికి పెట్టి ట్యాప్ చేసామంటే బూందీ పడిపోతుంది. ఇలా 2 టైమ్స్ బూందీని వేసుకున్న తర్వాత పక్కన 1 గిన్నెలోకి వాటర్ పెట్టుకొని బూందీ గరిటెని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని వేసుకోవటం వల్ల బూందీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఆ హోల్స్లో పిండి అనేది కరుచుకొని పోయి మనకి బూందీ అనేది రౌండ్ షేప్లో రాదు, తోకలుగా వచ్చేస్తుంది. ఇలా నేను చూపించిన విధంగా బూందీ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. 1 జాలిగంటితో ఆయిల్లో బూందీ ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని మళ్ళీ మిగతా బ్యాచ్ వేసుకునేటప్పుడు బూందీని వేసుకోవాలి. ఇలాగే మిగిలిన బూందీని అంతా వేసుకొని కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే మనకి మిఠాయి కోసం బూందీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనకి బూందీ రెడీ అయిపోయింది. బూందీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పాకం కోసం మనం బూందీని కొలుచుకొని పాకాన్ని రెడీ చేసుకుందాం.
మనం చేసుకున్న బూందీ అయితే 4 కప్పులు వచ్చేసిందండి. మనం తీసుకున్న 2 కప్పుల శనగపిండికి 4 కప్పుల బూందీ వచ్చింది. ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా బూందీ వచ్చిందండి. దీనికి తగినట్టుగా బెల్లం తురుమును తీసుకోవాలి. 2 కప్పుల బూందీకి 1 కప్పు బెల్లం తురుము తీసుకుంటే సరిపోతుంది. స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. బెల్లాన్ని వెయిట్లో వచ్చేసి 1/2 కిలో బెల్లం తీసుకొని నేను ఇలా తురుముకున్నాను. కరెక్ట్గా కప్పుతో కొలిస్తే 2 కప్పుల బెల్లం అయితే 1/2 కిలో బెల్లం అయితే ఈ మిఠాయి కోసం కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 1 పావు కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లం ఉండలు ఏమీ లేకుండా కరిగే అంతవరకు కరిగించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా పావు కిలో శనగపిండికి 1/2 కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. కప్పుతో అయితే 1 కప్పు శనగపిండికి 1 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. బెల్లం మొత్తం ఉండలు లేకుండా కరిగిన తర్వాత ఇలా మనం బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ చేయటం వల్ల ఇందులో ఇసుక, మట్టి, ఏమైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అవుతాయి. ఇప్పుడు అదే గిన్నెని ఒకసారి వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం సిరప్ని అందులోకి తీసుకొని పాకం వచ్చేంతవరకు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లాన్ని ఉడికించుకోవాలి. మనకి బెల్లం ఉడికేసరికి మిఠాయిని వేసుకోవటానికి నేనైతే ఇలా 2 ప్లేట్స్ తీసుకొని అందులో ఒక్కొక్క స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె వేసుకోవటం వల్ల మిఠాయి అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. ఈ మిఠాయి కోసం ఓన్లీ ఆయిలే అప్లై చేయాలండి. నెయ్యి రాసుకున్న మిఠాయి అనేది అంత పర్ఫెక్ట్గా సపరేట్ అవ్వదు. ఇలా 2 ప్లేట్స్కి పూర్తిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ ప్లేట్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బెల్లాన్ని కలుపుకుంటూ పాకం వచ్చేంతవరకు ఈ బెల్లం సిరప్ని ఉడికించుకోవాలి. బెల్లం సిరప్ ఉడికి దగ్గర పడిపోయేటప్పుడు కొంచెం కలర్ మారుతుందండి. ఈ బెల్లం కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత పాకం వచ్చిందో లేదో ఒకసారి ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని పాకాన్ని కొంచెం వేసుకొని చెక్ చేయండి. చూడండి, పాకం అనేది మెత్తగా ఉంది. మనకి ఈ మిఠాయి కోసం గట్టి పాకం రావాలండి. మనం పాకాన్ని ప్లేట్లో వేసి కొడితే టంగున సౌండ్ రావాలి. లేదంటే పాకాన్ని మధ్యలోకి విరిస్తే అప్పడంలా క్రంచీగా విరిగిపోవాలి. అలా పాకం వస్తే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చూశారు కదా, పాకం అనేది ఇలా ఉండలాగా వచ్చేసి ప్లేట్లో వేస్తే మనకి సౌండ్ వచ్చేలాగా ఉంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఆల్మోస్ట్ మనకు పాకం అనేది వచ్చేసిందండి. ఒక 2 నిమిషాలు ఉంచామంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చిద్ది. చూడండి, చివరగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మీద నుంచి పక్కకు దించుకోవాలి. పాకం ఇలా పక్కకు దించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బూందీని మొత్తం వేసేసుకొని ఈ బూందీ మొత్తం పాకం కలిసే అంతవరకు ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలండి. మీరు కలుపుకునేటప్పుడు స్లోగా కాకుండా కొంచెం స్పీడ్గా కలుపుకొని ఈ పాకం మొత్తం బూందీలో కలిసిన తర్వాత మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని బూందీని మొత్తాన్ని ఈ ప్లేట్లలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక గెరిటతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే వీడియోలో నేను చూపించే విధంగా ఒక స్టీల్ బౌల్ తీసుకొని అడుగున కొంచెం నెయ్యి రాసుకొని ఆ బౌల్తో మొత్తం ప్రెస్ చేసామంటే మనకి బూందీ అనేది ప్లేట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. ఇలాగే 2 ప్లేట్లలో మనం తీసుకున్న మిఠాయిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని లోపల ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా మిఠాయిని ఇలా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మిఠాయి అనేది మనకి ఆరిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చాకు తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి ఏ షేప్లో కావాలంటే మిఠాయి అచ్చు ఆ షేప్లో రెడీ అయిపోతుంది. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకుంటే చల్లారిన తర్వాత ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మిఠాయిని 1 గంట పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 1 గంట తర్వాత చూపిస్తున్నాను. మిఠాయి పూర్తిగా చల్లారిపోయింది. ఈ ప్లేట్ని వేరొక సైడ్కి టర్న్ చేసుకొని ఇలా డీమోల్డ్ చేసుకున్నామంటే మనకి మిఠాయి అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది.
మనం ముందే ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఇలా ఒకసారి బ్రేక్ చేసామంటే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. చూసారు కదండి, నేను చూపించిన కొలతలతో మిఠాయి చేశారంటే ఈ బూందీ మిఠాయి స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న మిఠాయిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే 20 డేస్ నుంచి 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇలా చేసుకొని తినండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి.